శంకరాచార్యుడు పీఠం ఉన్నది. ఆయన మతస్థులు, శైవ మతస్థులు, ఆయన అనుచరులు ఉన్నారు, ఆయన వెనకాతల భక్తులు ఉన్నారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు గంగా స్నానానికి వెళ్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? వీళ్ళు లక్ష కారణాలు చెప్పొచ్చు. ఆ బ్రిడ్జి మీద చాలా రష్ ఉన్నది, పోవడానికి వీలు కుదరట్లేదు, అలాంటి పరిస్థితుల్లో పోతే గొడవలు అవుతాయి, అక్కడ తొక్కిసలాట అవుతుంది. ఇట్లా చాలా కథలు చెప్పొచ్చు. అధికారులు చెప్తారు, ఎక్కడైనా అధికారులు చెప్పే మాటలే ఇవి. ప్రభుత్వం, రాజుగారు ఏమనుకుంటున్నారో ఆ పని చేయడానికి వాళ్ళ మనసులో ఉన్నది బయటికి చెప్పకముందే పరిగెత్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది బానిసలు. ఆ విధంగా చేసి ఉంటారు. కానీ నిజానికి ఈయనను ఉత్తరప్రదేశ్లో గంగా స్నానాన్ని, గంగానది దగ్గర రాకుండా ఆపాలని అసలు ఈ అవిముక్తేశ్వరానంద శంకరాచార్యగా ఉండడానికే వీల్లేదని వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది. యోగికి కావచ్చు, మోడీకి కావచ్చు, బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి. ఆయనే కాదు, మిగతా శంకరాచార్యులు కూడా బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అందుకే శంకరాచార్య పీఠాలంటేనే వాళ్లకు చాలా కోపంగా ఉన్నది. అందుకే మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి వైదిక మతం తేవాలనుకుంటున్నారు. భారతదేశం మొత్తం బ్రాహ్మణ మతం, వైష్ణవ మతము తేవాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. అందుకని హిందూ మతం కాదు, బ్రాహ్మణ మతం తేవాలనే కోరికతో ఉన్నారు వీళ్ళందరూ, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు. అందుకే శైవుల మీద కూడా దాడులో పురుగుంటారు. ఈ వైష్ణవ శైవ గొడవలు అనేవి ఇవాళ కొత్తగా వచ్చినవేం కాదు. 15వ శతాబ్దంలో వేలాది మంది నరుక్కొని చచ్చిపోవడం అనే చరిత్ర మనకు తెలుసు. చరిత్ర పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతుంది. వేలాది మంది చచ్చిపోయారు శైవులు, వైష్ణవులు నరుక్కొని. కొంతమంది రాజులు శైవ మతం తీసుకుంటే, కొంతమంది రాజులు వైష్ణవ మతం తీసుకుంటే, శైవ మతం రాజును వైష్ణవ మతం రాజు ఓడించగానే ఆ దేశంలో ఉన్న శైవులందరినీ ఆ వైష్ణవ మత రాజు మూకుమ్మడి హత్యలు చేసిన చరిత్ర మనది. భారతదేశం చీకటి రోజులు, ఆ రోజులు 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో చీకటి రోజులు, వైష్ణవ శైవ కొట్లాట. అట్లాంటి చరిత్ర భారతదేశానికి ఉన్నది. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి అదే చేయబోతున్నారు. ఒకవైపేమో ఇప్పుడు ఒక్క శైవ వైష్ణవ గొడవలే కాదు, ఇప్పుడు శైవులు ఉండొద్దు, ముందే చెప్పినట్టు మిగతా మతాలు ఏవి ఉండొద్దు, నాస్తికులు ఉండొద్దు, ఎవరు ఉండొద్దు. అదానీ అంబానీకి ఎవరైతే ఉపయోగపడతారో దేశంలో, అదానీ అంబానీ ఇద్దరే కాకపోవచ్చు, వాళ్ళతో పాటు ఇంకొంతమంది వేదాంత లాంటి వాళ్ళు కూడా కావచ్చు, 100-200 మంది పెట్టుబడిదారులకు ఎవరైతే ఉపయోగపడతారో, వాళ్ళ సమర్థన కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రమే ఉండాలి దేశంలో. లేకపోతే పాకిస్తాన్ పారిపోవాలి.